మా ముఖ్యమంత్రి గారు మొన్న రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి. మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో 99% చేశానని చెప్పేసి బల్లగుద్ది చెప్పిన సంగతి మీకు తెలుసండి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మేనిఫెస్టోలో ఎంత పర్సెంటేజ్ అమలు చేశారన్నది ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి అయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని, వారి కూటమిలో ఉన్న ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు ఆపండి చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రం మీ తాతగారి ఎస్టేట్ కాదు. ఇది ప్రజల తాలూకు ఎస్టేట్. ప్రజల యొక్క ప్రేమాభిమానాలతోటి మనం పాలన చేస్తున్నాం. చెయ్యాల. ప్రజలే రాజులు. గతంలో చేసిన 14 సంవత్సరాల్లో తమరు ఏ పనులు చేశారో చెప్పండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే. అంతేగాని జగన్ గారు 99% అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు. మీరు ఇది భావ్యమా? ఇది గౌరవమా? మీరు ఏం చేస్తారు, ఏం చేశారో చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది హర్షించలేకపోతున్నాం, బాధపడతా ఉన్నాం. మీరు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? మాటలు కొంచెం మంచిగా మాట్లాడి నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క పెద్దయినా గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను చెప్పి విషయాల మీద అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీ లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది మంచిది కాదు సుమా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తుని సంఘటన అని చెప్పి సంబోధిస్తూ 2014లో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు. 2014 జరిగిందా ఉద్యమం? 2016 అన్నయ్య. అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థం. వారి పక్కన వారి ఉమ్మడి అభ్యర్థి నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు అనేది తెలుసుకోవాలా? ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అభియోగం మోపుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నెహ్రూ గారు ఉన్నారండి. వారిని అడిగి తెలుసుకోవాలా? తెలుసుకోకుండా ఇప్పుడు 2014 తెలిసిపోయిందంట రైలు తగలబెడతారని. బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారని నేను అనుకుంటా ఉన్నానండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా? ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడండి అయ్యా? మీ జిల్లా ఎక్కడండి అయ్యా? కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం పెట్టండి ఎమ్మెల్యే పదవి కోసం. హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా. మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి చెప్తున్నారు. లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో ఉన్నారు? ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు? మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి. ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను.